మా అక్కకు నోటీసులు ఇస్తారా? మా అక్కను విచారణకు పిలుస్తారా? ఇది తెలంగాణ మీద దాడే. గ్యారెంటీగా తెలంగాణ పబ్లిక్ కు నోటీస్ ఇచ్చినట్టే. మా తెరువు వస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. మా అక్కను అరెస్ట్ చేస్తే రచ్చరచ్చే అని నిరుడు ఎంతో మాట్లాడిండ్రు గులాబీ పార్టోళ్ళు. కానీ ఇప్పుడు అరెస్ట్ చేసి నెల రోజులైనా, జైలుకు పోయి 20 రోజులైనా ఎవల పర్లలో గాళ్ళున్నారు. ఇక మందుదందా కేసులో ఇవాళ ఏమైందంటే తిహార్ జైలుకెళ్ళి గీ వ్యాన్ల కోర్టుకు తీసుకొచ్చిరు కవితక్కను. లోపటికి పోకుండా నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిర్రు అన్నది. पूरा कैसी फर्जी है भाई, क्या कहना है सीबीआई के बारे में? कुछ नहीं कहना है, सेम ओल्ड क्वेश्चंस पूछेंगे. यूटाइल एक्सरसाइज है, सीबीआई जो पूछे वो गलत. 5 రోజులు మాకు ఉప చెప్తే కేసు వివరాలు తెలుసుకుంటామని సిబిఐ లేలే కస్టడీకి ఇయ్యద్దని కవితక్క లాయర్రు. 2 దిక్కుల వాదనలు నిన్నాక 3 రోజుల కస్టడీ ఇచ్చింది కోర్టు. తీర్పు రాగానే సీదా సిబిఐ హెడ్ ఆఫీస్ కు తోలుకపోయినరు. రేపటికెళ్లి సోమవారం దాకా లిక్కర్ లింకుల మీద విచారణ చేస్తారన్నట్టు. దినం పొద్దుంజావులు 6 గంటలకెళ్లి 7 గంటల దాకా ఇంటోళ్ళు లాయర్లు వచ్చి కలవచ్చు. బాపే నా బలం అనుకుంటే పెద్ద మనిషి సపోర్ట్ చేస్తలేడు, పార్టీ వాళ్ళంతా నా బలగం అనుకుంటే లీడర్లు మాట్లాడు లేదు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసినాడు కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, ఇంకా కొందరు వచ్చిర్రు ఇంటికాడికి. మా చెల్లెని అట్లెట్లా అరెస్ట్ చేస్తారని రామన్నన్ అయితే లొల్లే పెట్టుకున్నాడు ఈడీ ఆఫీసర్లతోటి. ఢిల్లీకి తీసుకపోతే ఎంట పెన్మిటి అనిల్ సార్ పోయిండు, మర్నాడు బావబామర్దులు పోయిండ్రు. విచారణ నడవంగానే రాత్రి పోయి రోజు కలుసుడు ధైర్యం చెప్పు నడిచింది 4 వద్దులు. అటెంక ఒకలెంకొకలా హైదరాబాద్ కు వచ్చిండ్రు. ఒకనాడు బిడ్డను చూస్తానికి శోభ మేడం వచ్చింది, ఒకనాడు అమ్మని చూస్తానికి కవితక్క కొడుకు వచ్చిండు. 10 రోజుల తర్వాత తిహార్ జైలుకు పోయి 20 దినాలైనా ఇంటోళ్ళు పోయి కలిసినట్టయితే ఏ మతలబు రాలేదు. పెన్మిటి లాయల్రే చూసుకుంటున్నారు అంతా. ఇంతల్ని ఎలక్షన్లు వచ్చే టికెట్లు వంచాలనాయే, మీటింగులు పెట్టాలనాయే, అలిగిన వాళ్ళని బుద్రకియ్యాలనాయే, ఓట్ల పంట కోసం ఎండిన వరి పంటలు చూడాలనాయే. ఎన్నికల బిజీల వాడి బిడ్డ అరెస్టును కూడా పట్టించుకుంటలేనట్టున్నాడు సారు. కవితకు అరెస్టు గురించి మాట్లాడకున్నా ఏం కాదు గాని కరువు, కరెంటు, కాంగ్రెస్ మీద మాట్లాడాలని ఫిక్స్ అయినట్టున్నాడు. లోపట ఏం జరుగుతుందో తెలియదు గాని బయటికి మాత్రం కవితకు ఒంటరైనట్టే అనిపిస్తున్నదిలే.